హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ రోజు అయితే మనతో పాటు జూనియర్ సాయి పల్లవి గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా. సో జూనియర్ సాయి పల్లవి అంటూ ఉంటారు. సో ఒక డైలాగ్, ఏం డైలాగ్ చెప్పాలి? మీ ఇష్టం, మీరు ఏది డైలాగ్ చెప్పినా. ఐ డోంట్ నో. డైలాగ్ జూనియర్ సాయి పల్లవి అంటారు, సమంత అంటూ ఉంటారు. సాయి పల్లవి గారిదేనా లేదంటే సమంత గారిదేనా డైలాగ్? ఒక్కటే పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల, అంతే. హైబ్రిడ్ పిల్లనే మీరు. నిజంగా ఈ స్మైల్ చూసి సాయి పల్లవి అంటున్నారా మిమ్మల్ని? అలానే ఉంది మీ స్మైల్. మేబీ అనుకుంటా. మీరు కామెంట్స్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? మంచిగా వస్తే ఓకే, దానికి రిప్లై కూడా ఇస్తాను. చెడ్డగా వస్తే బ్లాక్ చేసేయడం లేకపోతే డిలీట్ చేసేయడం అట్లా చేస్తాను, నచ్చకపోతే. మీకు బాగా నచ్చిన కామెంట్స్ ఏంటి, బాగా నచ్చని కామెంట్స్ ఏంటి? బాగా అంటే కొంచెం ఒక అమ్మాయిని ఏదైతే తిట్టకూడదో వరస్ట్గా తిడతారు, గలీజ్గా, అదొకటి నచ్చదు. కొంతమంది ఇట్లా ఉన్నట్లు ఉండి డ్రెస్ సెన్స్ సంథింగ్ ఏదైనా తెలియకపోయినా చెప్పడం అనేది నాకు బాగా నచ్చుతుంది. అలా అంటే మీరు ఎలా ఉన్నారని అందరూ అనడం కాదు, మీకు ఏ హీరోయిన్తో మీరు పోల్చుకుంటారు? మీకు మీరు ఎలా పోల్చుకుంటారు? సేమ్ సాయి పల్లవి కమ్ సమంత అండ్ మీరా జాస్మి. మీరా జాస్మి అంటే సమంత స్మైలా? సమంత అంటే ఎలా అంటే సమంత అనేది తన దగ్గర ఒకలా, అంటే ఎవరికైనా పేదోళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆకలేస్తుంది, కొన్ని విషయాల్లో హెల్పింగ్ నేచర్ ఎక్కువ తనకి. అంటే తను యాటిట్యూడ్ అయినా సంథింగ్ ఏదైనా బాగుంటుంది, అందుకే నాకు తనంటే బాగా ఇష్టం. సో సాయి పల్లవి డాన్స్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏదైనా కూడా హైలైట్ ఉంటుంది కాబట్టి నాకు తనంటే ఫస్ట్ నుంచి ఇష్టం బాగా. మరి మీరు సాయి పల్లవిలా డాన్స్ చేస్తారా? మరి చేస్తాను, అంటే అంత హైలైట్ కాదు బట్ కొంచెం. మీకోసం ఇద్దరు చనిపోయారు అని చెప్పి కూడా మీరు చాలా వాటిలో ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. నిజంగా చనిపోయారు అంటారు? ఇద్దరైనా ఇంకెక్కువ మంది మీరు చెప్పట్లేదా ప్రాబ్లం అవుతుంది అని? రియాలిటీ అయితే ఇద్దరే, కానీ ఎవరు చనిపోకూడదు, వద్దు. అట్లాంటి జరిగితే మళ్ళీ ఇబ్బందే కదా వాళ్ళ ఫ్యామిలీకి, అట్లా అందుకని. మీరు ఫేమస్ అవ్వక ముందు మీకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఫేమస్ అవ్వకముందు నార్మల్గా ఉండేది. ఇప్పుడు చాలామంది ఫాలోవర్స్, ఫ్యాన్స్ చాలా, ఎక్కడికి వెళ్ళిన వీడియో ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం వల్ల బాగుంది. ఓకే, ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. సో ఆ నైట్ మీకు ఎలా అనిపించింది అసలు? అంటే నేను ఒకటి రిలీజ్ అవ్వగానే అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగా హైలైట్ అయింది. బయటకు వెళ్ళడమే చాలా ఫేమ్ బాగా వచ్చింది, బాగుంది అంతే. కానీ కొంచెం ఏదో కామెంట్లు చండాలంగా మాట్లాడుతున్నారు, బట్ నాకు అదే నచ్చట్లేదు. సో కామెంట్స్ మంచిగా పెట్టమని మీరు అనుకుంటున్నారు, కోరుకుంటున్నారా? కామెంట్స్ మంచిగా పెడితే బాగుంటుంది, వరస్ట్గా పెడితే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఎదిగితే వాళ్ళకి కూడా అట్లానే కామెంట్స్ పెడితే ఎలా ఉంటుంది, బాధే కదా. అట్లానే నాకు కూడా అలా పెట్టడం తగ్గించుకుంటే వాళ్ళ లైఫ్ని గ్రోతింగ్ తీసుకుంటే బాగుంటుంది, కానీ అలా కామెంట్స్ పెడితే ఏమొస్తుంది, ఏం రాదు కదా. ఫస్ట్ మిమ్మల్ని గుర్తించింది ఎవరు? సాయి పల్లవి అని, అంటే చూడడానికి సాయి పల్లవిలా ఉంటారని, స్మైల్ సమంతలా ఉంటుందని, మొత్తం క్యారెక్టర్ కానీ ఇదంతా మీరా జాస్మిన్లా ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని ఐడెంటిఫై చేసింది ఎవరంటారు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్సే, అంటే ఎక్కువ మేకప్గా ట్రైను, ఎక్కువ ట్రెడిషనల్గా ఉంటా అని చెప్పి వాళ్ళే అన్నారు మా ఫ్రెండ్స్. అంటే నేచురల్ బ్యూటీ అంటారా? నేచురల్ బ్యూటీ. ఈ స్మైల్కి అందరూ పడిపోతున్నారు అనుకుంటా నాకు తెలిసి. మరి అంత వద్దు, కొంచెం. నిజంగానే స్మైల్ సాయి పల్లవి అంటే సాయి పల్లవిలానే ఉంది బాబోయ్. ఓకే కాదు, ఇప్పుడు ఎవరైనా అంటే ప్రపోజ్ చేస్తే మీ ఆన్సర్ ఏంటి నార్మల్గా? క్యారెక్టర్ బాగుండాలి, యాటిట్యూడ్ బాగుండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, బాగుండాలి అట్లా. అంటే ఇంత హైట్ ఉండాలి, ఇంత మనీ సంపాదించాలి, అలా ఏమైనా ఉందా? అమౌంట్ కూడా ఉండాలి కదా, జాబ్ అనే పర్పస్ ఉండాలి. డాన్సర్ అయినా జాబ్ అయినా ఏదైనా పర్లేదు, మంచిగా ఉంటే బెటర్ అని. అది ఎంత అంటే మినిమం ఒక 30 ఎబో. అంటే 30,000 lakhs crores 30,000 ఎబో. క్రోర్స్ వద్దులే, నేను ఎలానా సంపాదిస్తా పర్ మంత్ 30,000 నుంచి ఎబో, అట్లా 30,000 ఎబో. 30+ సంపాదించాలి, సరిపోతుందా అంటే పాపం వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు కదా. మీరు మేకప్ అది వేసుకోరు కదా, సో నేచురల్ బ్యూటీ కాబట్టి ఎక్కువగా ఖర్చు ఉండదు అంటారా? మరి ఎలానా నేను సంపాదిస్తా కదా, మనం కూడా వేరే వాళ్ళ మీద డిఫెండ్ అవ్వం కదా, అందుకే. ఓకే, సో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? అల్లు అర్జున్ కమ్ వెంకటేష్. విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్.
సో డైలాగ్ కానీ ఏదన్నా అల్లు అర్జున్ అబ్బా స్మైల్ ఇస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా సాయి పల్లవి అన్నందుకు. ఓహో. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా, పుష్ప అంటే ఫైర్, తగ్గేదేలే. మీ ఫ్యాన్స్ చూసి ఏమవుతారో ఏంటో, అసలు ఇంతలా స్మైల్ ఫ్యాన్స్ కోసమేనా స్మైల్? లేదా ఆటోమేటిక్గా నాకు స్మైల్ అనేది వస్తుంది. ఇప్పుడు స్మైల్ ఫేస్ తోనే ఉంటారు. స్మైలీ ఫేస్ నాది. మీకు వెబ్ సిరీస్ కానీ లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ ఫేమస్ అయిన తర్వాత ఎక్కువగా వస్తున్నాయా? అంటే ప్రెసెంట్ హీరోయిన్గా తీసుకుంటామన్నారు కానీ కొంచెం ప్రొసీజర్లో ఉందన్నమాట. లొకేషన్ ఎక్కడ ఏంటి అని చూసుకుంటున్నారు వాళ్ళు. డైరెక్టర్ ఎవరు పడితే వాళ్ళు. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లా, చిన్న చిన్న డైరెక్టర్లా, కొత్త డైరెక్టర్స్ అయితే చిన్న చిన్న డైరెక్టర్లు, తర్వాత ఏమైందో చూడాలి. అంటే మీరైతే రెడీగా ఉన్నారు హీరోయిన్ గా చేయడానికి? రెడీగా ఉన్నా. అంటే పేమెంట్ అదంతా ఎలా మాట్లాడుకుంటారు? అంటే ఎక్కువగా తీసుకుంటారా రెమ్యూనరేషనా, లేదంటే ఎంత ఇచ్చినా ఓకే నన్ను మంచి క్యారెక్టర్ ఇస్తారు కాబట్టి నేను చూస్ చేసుకొని మూవ్ ఆన్ అవుతా అనుకుంటారా? అది క్యారెక్టర్ బట్టి అడుగుతాను. డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ బట్టి. అంటే మీకు ఎలాంటి స్టోరీస్ చేయడం ఇష్టం? లవ్ రిలేటెడా, లేదంటే ఏమైనా థ్రిల్లింగా, లేదంటే పొడుచుకొని చంపేసి అలాంటివా, ఎలాంటివి? లవ్ కమ్ ఫన్నీ, లవ్ కమ్ ఫన్నీ, ఫ్యామిలీ అంతే. ఎగ్జాంపుల్ చెప్తారా? లైక్ మిస్టర్ పర్ఫెక్టా, లేకపోతే ఏంటి డార్లింగా? డార్లింగ్ మూవీ. డార్లింగ్ అలాంటి మూవీస్. సో మీకు ఇప్పటివరకు ఎవరైనా సరే డార్లింగ్ అని పిలిచారా? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. లేదు, అంటే ఒకళ్ళిద్దరు పిలిచారు అంతే, ఎక్కువ ఎవరు పిలవలేదు. ఫైనల్ క్వశ్చన్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ జనరేషన్లో అవ్వచ్చు, లేదంటే నార్మల్గా మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది లవ్ అంటే? లవ్ అంటే గుడ్డే, కానీ పోషించే శక్తి ఉంటేనే లవ్ చేయాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి అంతే. బా ఏమన్నా చెప్పారండి, అసలు సూపర్ అసలు. ఓకే, మరి అంటే ఫేక్ అలా ఏం లేదా? అంటే లవ్ అంటే ఫేక్ అంటూ ఉంటారు కదా, మీకు అలా ఎప్పుడు ఏం అనిపించలేదా? లవ్ అంటే ఫేక్ అంటే అందరూ ఫేక్ ఉంటే ఇక జీవితాంతకాలం ఎవరిని నమ్మకుండా ఉంటాం. అందులో కొంచెం గుడ్ పర్సన్ కూడా ఉంటారు, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్.